ధర పవన అనగా విఘ్న పయోధర పవన అంటే విఘ్నము అనే సముద్రాన్ని సహితము నాశనం చేయగల పవన అంటే ప్రభంజనుడు అని. ఎన్ని రకాల విఘ్నములు ఉన్నా, ఎటువంటి కారణం చేత విఘ్నములు ఉన్నా దాన్ని ప్రభంజనం అంటే గాలి మామూలుగా వీస్తే ఒక కాగితం ముక్కో దూది ముక్కో ఎగురుతుంది, కొంచెం గట్టిగా వీస్తే కొంత వస్తువు లేస్తాయి. అదే తుఫాన్ గాలిలా వస్తే పెద్ద పెద్ద వస్తువులు మనుషులతో సహా లేచి వెళ్ళిపోతారు. అదే సుడిగాలిలా వస్తే మొత్తం అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. గాలికి ఉన్న శక్తి అలాంటిది. అలా విఘ్నపయ అనే సముద్రం ఏదైతే ఉందో, విఘ్నాలతో కూడిన సముద్రం, దాన్ని ప్రభంజనం గాలితోనే తీసేసేంత శక్తి కలిగిన వాడయి కరధృత కమల చేతుల యందు మంచి కమలమును ధరించిన మహాగణపతి అయిన క్షిప్రప్రసాదన గణపతికి నేను సదా అస్తుమే భూత్యై సదా ఎల్లప్పుడూ అస్తుమే నేను ప్రార్థిస్తూ ఉంటాను అని చెప్తారనమాట. ఈయన్నే ఓం గం క్షిప్రప్రసాద గణపతయే నమః, ఓం గం క్షిప్రప్రసాదనాయ నమః అని రెండు అర్థాలతో వాక్యాలతో పిలుస్తూ ఉంటారు. ఈ గణపతి యొక్క ఆరాధన చాలా విశేషమైనది. ఎప్పుడు గణపతి యొక్క ఆరాధన అని సంకల్పించినా ప్రథమ సంకల్పం ఉండవలసింది సూర్యోదయాత్ పూర్వమే గణపతి ఆరాధన చేయాలి. దానితో పాటు గణపతి యొక్క ప్రీతికరమైన దీంట్లో చెప్పిన నివేదనల్లో ఒక నివేదన మోదకము లేదా చెరుకుగడ లేదా దాడిమి ఫలము అంటే దానిమ్మ పండు లేదా అరటి పండు లేదా మామిడి పండు, ఇవన్నీ చాలా విశేషమైనది, ఆయనకి చాలా ప్రీతికరమైనది. ఇలాంటి వాటిల్లో ఏదైనా ఒకటి నివేదనగా పెట్టి ఆయన ఆరాధన చేయడం చాలా మంచిది. ఓం గం గణపతయే నమః.